హలో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు మంచి సాలరీ ప్యాకేజ్ తోటి మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి వివరాలు తెలుసుకుందాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వివిధ రకాలైన మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఏమేం పోస్టులు అనేది ఇప్పుడు చూసుకుందాం. మేనేజరు పోస్టులు ముఖ్యంగా 11 రకాల మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఏ బ్రాంచ్ ఏ సెక్షన్ చూసుకుందాం. ముందుగా అయితే మొదటిది మేనేజరు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ బ్రాంచ్లో అయితే టోటల్ 145 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ వాళ్ళకి 62 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14, ఓబీసీ వాళ్ళకు 38, ఎస్సీలకు 21, అదేవిధంగా ఎస్టీలకు 10. ఇందులోనే పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా కలిసి ఉంటాయి అన్నమాట. రెండవ పోస్టు మేనేజరు ఎలక్ట్రికల్ బ్రాంచ్కు సంబంధించి టోటల్ పోస్టులు 16, అన్రిజర్వ్ 4, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీకి 2, అదేవిధంగా ఎస్టీకి 1 అనమాట. మూడవ పోస్టు మేనేజర్ ఫైనాన్స్ సెక్షన్ వాళ్ళకి టోటల్ పోస్టులు 34 అనమాట. అన్రిజర్వ్ అందులో 19, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 7, ఎస్సీ 4, ఎస్టీ 1 అనమాట. అదేవిధంగా మేనేజరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అర్హతతో టోటల్ వచ్చేసి మనకు పోస్టులు 5, అన్రిజర్వ్ 5 చేశారు. మిగతా వారికి ఏం పోస్టులు లేవు, ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ. అండ్ మేనేజర్ ఆర్కిటెక్చర్ వారికి 4 పోస్టులు ఉన్నాయి. మొత్తము అన్రిజర్వ్ 3 చేశారు, ఓబీసీకి 1 పెట్టారు. మేనేజర్ లా వారికి కూడా 2 అండ్ మొత్తము అన్రిజర్వ్ చేసేసారు. అండ్ ఈ విధంగా మేనేజర్ ఫైర్ సర్వీస్, ఆపరేషన్, కమర్షియల్, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ ఇంతవరకు మేనేజర్లు అనమాట. తర్వాత 12 కోడ్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ మొత్తం పోస్టులు 36, 13 అన్రిజర్వ్, 6 ఈడబ్ల్యూఎస్, 6 ఓబీసీ, 5 ఎస్సీ, 6 ఎస్టీ అనమాట. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే అండ్ కార్టోగ్రఫీ ఈ విధంగా పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇవైతే మనకు పీడబ్ల్యూడి యొక్క వివిధ పోస్టుల వారీగా బెంచ్ మార్క్ అనమాట. ఏ పోస్టులకు ఏ విధమైన బెంచ్ మార్కు ఉండాలని చెప్పేసి ఇది డీటెయిల్స్. కావలసిన వారు వీడియో పాజ్ చేసుకొని క్లియర్గా చదువుకోగలరని కోరుచున్నాము. ఇవి పీడబ్ల్యూడి బెంచ్ మార్క్స్. తర్వాత వివిధ రకాల మేనేజర్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏముండాలనేది చూసుకుందాం. పోస్ట్ కోడ్ 1 నుంచి 11 వరకు గల మేనేజర్లు ఉన్నాయి. ఇవి వివిధ బ్రాంచులకు సంబంధించిన మేనేజర్లు. వీటికి 3 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సి ఉందన్నమాట. సో మేనేజరు సివిల్ ఇంజనీర్కి సంబంధించింది చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ సివిల్ అన్నమాట. సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా మేనేజరు ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలన్నమాట. మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి ఎంబీఏ అనేది పూర్తి చేసి ఉండాలి ఇన్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లో. అదేవిధంగా డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ అయినా, లేదా చార్టెడ్ అకౌంటెంట్ అయినా, లేదా చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అయినా చేసి ఉండాలన్నమాట. 3 years ఎక్స్పీరియన్స్తో పాటు ఈఆర్పి అండ్ ఎస్ఏపిలో కూడా అనుభవము ఉండాలన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకుంటే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట, లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేసి ఉండాలి, లేకపోతే ఎంసీఏ అయినా చేసి ఉండాలి. విత్ సాఫ్ట్వేర్స్ ఏమేమంటే మనకు ఈఆర్పి అండ్ టీమ్ లీడర్గా చేసి ఉండాలి. శాప్ కానీ ఈఆర్పి కానీ డాటా అనలిటిక్స్లో చేసి ఉండాలి. మేనేజర్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఆర్కిటెక్చర్లో బీటెక్తో పాటు
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దీనికి కూడా మేనేజర్లా, దీనికి కూడా ఇంటర్తో అయితే 3 ఇయర్స్లా, 10థ్తో అయితే 5 ఇయర్స్లా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ లా కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి, బార్ కౌన్సిల్లో. ఇవి వివిధ రకాల మేనేజర్లకు సంబంధించిన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి అనుభవం అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓన్లీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్కి సంబంధించి MBA చేసి ఉండాలి పీజీలో. తర్వాత స్పెషలైజ్ ఇన్ ఫైనాన్స్లో స్పెషలైజ్ తీసుకొని ఉండాలి. కాస్ట్ అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిటిక్స్లో చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా కూడా సేమ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్, జూనియర్ ఆర్టోగ్రఫీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మినిమం పాస్ మార్క్స్ ఉంటే చాలు. పర్టికులర్ పర్సంటేజ్ అనేది అవసరం లేదు అప్లై చేసుకోవడానికి. ఈ ఎక్స్పీరియన్స్కి చూసుకుంటే కార్పొరేట్ కంపెనీలో అయితే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఒకసారి పాస్ చేసుకొని చదువుకోండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి మేనేజర్కి మ్యాక్సిమం ఏజ్ అనేది 32 ఇయర్స్ సెప్టెంబర్ 7 నాటికి అనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 27 ఇయర్స్ సెప్టెంబర్ 7, 26 నాటికి. ఇంకా ఏజ్ రిలాక్సేషను అంటే మినహాయింపులు ఉంటాయి. SC STలకు అయితే 5 ఇయర్స్, OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా PWD వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంటుంది. ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా 10 ఇయర్స్ ఇన్ సర్వీస్, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రెగ్యులర్ బేస్ మీద పనిచేసే వాళ్ళకు అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అవన్నీ యాజ్ పర్ SSC ప్రకారమే ఉందో లేదో చెక్ చేసుకోవాలి. SSCలోనే ఫైనల్ చేస్తారు, ఇది గుర్తుంచుకోండి. తర్వాత వచ్చేసి మిగతా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు అప్లై చేసుకోవడానికి ఆగస్టు 8 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజ్ ఏమో సెప్టెంబర్ 7కి అప్లై క్లోజ్ అయిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ తర్వాత అనౌన్స్ చేస్తారనమాట. ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు, AAI.AERO వెబ్సైట్లో. ఇంకా జీతం వస్తే, జీతం విషయానికి చాలా డీసెంట్ జీతం అనమాట. ఇది నెలకి 1,80,000 వరకు రావచ్చు. సంవత్సరానికి మేనేజర్కి 21 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అయితే 14 లక్షల ప్యాకేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇండియన్ అయి ఉండాలి, ఇక సర్టిఫికేట్స్ అని ఉండాలి. SC STలు అయితేనేమో SC STల సర్టిఫికేట్, PWD అయితే PWD సర్టిఫికేట్స్, EWS రిజర్వేషన్ కావాలిస్తే కూడా EWS రిజర్వేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 1 స్టేజ్ ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కులు కూడా ఏమీ ఉండవు అన్నమాట, నోట్ చేసుకోండి ఇది కూడా. ఆ తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ రెగ్యులర్ రెడీ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మేనేజరు ఫైర్ సర్వీస్కి మనకు ఫిజికల్ మెజర్మెంట్స్తో పాటు ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. తర్వాత ఆపరేషన్స్ మేనేజర్కి అయితే లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి, ఇది కూడా నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా 2 ఇయర్స్ ఇండక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందన్నమాట మేనేజర్ ఆపరేషన్స్కి సంబంధించి. తర్వాత ఇంతకుముందే జాబ్ చేసే వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఆయా సంస్థల నుంచి, వారు జాబ్ చేసే సంస్థల నుంచి NOC అనేది తెచ్చుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. తర్వాత ఇది జనరల్గా ఉండే ఇన్స్ట్రక్షన్స్. ఇంకా అప్లై చేసుకునే విధానం అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవాలంటే వ్యాలిడ్ ఈమెయిల్ ID అనేది ఉండాలి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అనేది, లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. ఇంకా SC ST BC EWC అయితే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్, PWD సర్టిఫికేట్స్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఫోటో ఏ డైమెన్షన్లో ఉండాలనేది ఒకసారి చూడండి. క్యాప్చర్ కూడా ఏ విధంగా చేయాలో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషను, అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఇమేజ్ రూపంలో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండవద్దు, ఓకే, స్మాల్ లెటర్స్లోనే హ్యాండ్ డిక్లరేషన్ చేయాలి. సిగ్నేచర్ కూడా ఒక తెల్ల పేపర్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా స్కాన్ చేసి ఇమేజ్ JPEG రూపంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సైజు 10 KB నుంచి 20 KB అనమాట. సో ఇదనమాట, ఇవి సిగ్నేచరు, ఫోటో అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషను. ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ విధంగా
ఈ విధంగా మనము హ్యాండ్ రిటన్ అనేది రాయాలి. వైట్ పేపర్ మీద నేను ఏదైతే రౌండప్ చేస్తున్నానో ఆ రౌండప్లో ఉన్న మ్యాటరు హ్యాండ్ రిటన్ మీ సొంత హ్యాండ్ తోటి రాసి స్కాన్ చేసి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఏదైతే హ్యాండ్ రైటింగ్ రాస్తున్నారో అదే హ్యాండ్ రైటింగ్ మీరు ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లో అటెండెన్స్ షీట్ మీద రాయాల్సి ఉంటుంది. రెండు కూడా మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాని పక్షంలో మళ్ళీ మీ యొక్క అభ్యర్థిత్వాన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి స్మాల్ లెటర్స్లోనే రాయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకు జనరల్ వారికి 1000 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వారికి అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇది వీడియోని మీరు పాజ్ చేసుకుని చూడొచ్చు. కామన్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ. తర్వాత అప్లై చేసుకోవడానికి తర్వాత సిలబస్ కూడా మనకు www.aai.aero వెబ్సైట్ నందు టైం టు టైం మనకు అప్లోడ్ చేస్తారు. అయితే మీకు ఇప్పుడు గతంలో జరిగిన ఎగ్జామ్లకు సంబంధించిన కామన్గా ఉండే సేమ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కానీ మేనేజర్ పోస్టులకు కానీ కామన్గా ఉండే సిలబస్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఒకసారి మీ అవగాహన కోసము అది చెప్తున్నా చూడండి. ఇదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, తర్వాత చేస్తామని చెప్పారు. అప్లై చేసుకునే కంటే ముందు మనకు వస్తుంది అనమాట. ఆగస్ట్ 8కి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆలోపు 7 or 6కి వస్తుంది డీటెయిల్డ్ సిలబస్ మార్క్స్. ఇప్పటికైతే నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్ను పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏలో జనరల్ అప్టిట్యూడ్ ఇంగ్లీష్ రీజనింగ్ మార్క్స్ జీకే 30% 36 మార్క్స్. పార్ట్ బిలో ప్రొఫెషనల్ డిసిప్లిన్ అంటే కోర్ సబ్జెక్టు మీది ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, సివిల్ అయితే సివిల్. ఆ విధంగా కోర్ సబ్జెక్ట్ నుంచి 70% అంటే 84 మార్క్స్. మొత్తం 120 మార్క్స్ ఉంటుందన్నమాట. జూనియర్ ఫస్ట్ ఒకటే స్టేజ్ ఎగ్జాము, 2 స్టేజ్లు ఉండవు. తర్వాత మేనేజర్కి సంబంధించి ఇదన్నమాట ఎగ్జామ్ ప్యాటర్ను. ఇందులో కూడా పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం మార్క్స్ 120 నుంచి 150 మార్క్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. పార్ట్ 1లో ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనమాట. 30 నుంచి 50% ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది పార్ట్ 1 నుంచి. పార్ట్ 2లో కోర్ సబ్జెక్ట్ అనమాట, డిసిప్లిన్ స్పెసిఫిక్ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ అనమాట. అంతే ఇంతకుముందు చెప్పిన విధంగానే బీటెక్లో సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, ఏదైతే అది. ఒకవేళ ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన చాలా డీసెంట్ సాలరీ తోటి అయితే మనకు పోస్టులు రావడం జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.